పద్మశాలీలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వినోద్. దేశంలో క్రికెట్కు ఆదరణ పెరగడానికి కాకా కుటుంబమే కారణమని చెప్పారు. విద్యార్థులు ఏదో ఒక స్పోర్ట్ ఆడాలని సూచించారు. క్రీడలు ఆడితే జీవితంలో ఎదగాలనే పట్టుదల వస్తుందన్నారు వివేక్ వినోద్. దేశంలో వరల్డ్ కప్ నిర్వహణకు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరంతో కాకా గడ్డం వినోద్ మాట్లాడి బీసీసీఐని అభివృద్ధి చేశారని తెలిపారు. హెచ్సీఏ అధ్యక్షులుగా వినోద్ తాను క్రికెట్ ని మారుమూల గ్రామాలకు తీసుకెళ్లామన్నారు వివేక్. దేశంలో క్రికెట్ క్రేజ్ పెరగడానికి కాకా కుటుంబం ఒక కారణమన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఉప్పల్లో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మించామని చెప్పారు. బెల్లంపల్లిలో వినోద్ గారు గెలిచిన తర్వాత నేను గెలిచిన తర్వాత ప్రత్యేకంగా చాలా చోట్ల కూడా వెంకటస్వామి కప్పు పెట్టుకుంటాం సార్, మీరు దానికి స్పాన్సర్ చేయాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ రిక్వెస్ట్ రావడం జరిగింది. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే 7 నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి క్రికెటర్స్ అందరికీ కూడా వారికి కిట్స్ ఇవ్వడంలో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రైజ్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా వారికి ఇప్పించి ఈ క్రికెట్ ని మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఉన్న పెద్దపల్లే కాదు యావత్ తెలంగాణలో ఒకవేళ మోక దొరికితే అన్ని జాగాలలో కూడా క్రికెట్ పెట్టే అవకాశం ఉంది. టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. మాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ప్రెసిడెంట్గా ఉంటే 11 ఏళ్ళు, మా తమ్ముడు 2 ఏళ్ళు ఉన్నాడు. మా నాయన పేరు మీద కూడా ఫౌండేషన్లో అన్ని జిల్లాలకి వెళ్ళి అందరినీ టీమ్స్ తీసుకొచ్చి ప్రాక్టీస్ మ్యాచ్లు చేసినాం, టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. చాలా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఫైనల్స్ అయినట్టే రకరకాలుగా టెలికాస్ట్ అయింది, రకరకాలుగా ప్లేయర్స్ అందరు బయటకు వచ్చారు. ఈ టోర్నమెంట్లో విన్నర్ ఆఫ్ ద టోర్నమెంట్కి ప్రైజ్ మనీ 3 lakhs డిక్లేర్ చేస్తున్నాము, రన్నర్ అప్కి 2 lakhs డిక్లేర్ చేస్తున్నాము. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు గడ్డం వంశీకృష్ణ. మండల స్థాయిలో 35, నియోజకవర్గ స్థాయిలో 21 మ్యాచ్లు ఉంటాయని చెప్పారు. విన్నర్, రన్నర్ కు ప్రైజ్ మనీ ఇస్తామన్నారు. ఈ టోర్నమెంట్ ప్రతి కాన్స్టిట్యున్సీలో మండల్ వైజు ఒక్కో మండల్ వర్సెస్ ఇంకో మండల్ మ్యాచెస్ పెట్టాము. అది సుమారు ఒక 35 మ్యాచెస్ ఉంటాయి. అవి క్వాలిఫై అయిన వాళ్ళు కాన్స్టిట్యున్సీ వర్సెస్ కాన్స్టిట్యున్సీ ఆడడం జరుగుతుంది. అక్కడ ఒక 21 మ్యాచ్లు జరుగుతాయి. దాంట్లో విన్నర్కి ఒక ప్రైజ్ అమౌంట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాకా పేరు మీద పెట్టిన ఈ టోర్నమెంట్ స్పోర్ట్స్ అనేది కేవలం గేమే కాదు, లైఫ్లో లెర్నింగ్ లెసన్ కూడా ఉంటుందని చెప్పి చాలా మంది యువతలకు ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ తో పాటు వంశీకృష్ణ పూజలు చేశారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ నేషనల్ లెవెల్ కరాటే అండ్ యోగా ఛాంపియన్షిప్ 2024 ట్రోఫీని ఆవిష్కరించారు. బెల్లంపల్లిలో నేషనల్ లెవెల్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు వివేక్. విద్యార్థులు ఏదో ఒక స్పోర్ట్స్ ఆడాలని చెప్పారు. క్రీడలతో జీవితంలో ఎదగాలనే పట్టుదల వస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ తో మాట్లాడి మంచిర్యాల జిల్లాకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేలా కృషి చేస్తానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పద్మశాలి కులస్తులకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మేమిద్దరం కలిసి సింగరేణి సంస్థకు మాట్లాడి మీరు ఎట్లన్నా 1 ఎకరం భూమి మన పద్మశాలీలకు మీరు అలాట్ చేయాలని చెప్పి డెఫినెట్లీ ప్రయత్నం చేస్తాను. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్టాచ్యూ కూడా అడిగినారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జిల్లా పేరు కూడా, ఈ మంచిర్యాల జిల్లా పేరు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది పెట్టాలని చెప్పి మీరు ఏదైతే కోరిక చేసినారో, నేను మొన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు చెప్పినాను. తెలంగాణ గురించి ఎవరైతే త్యాగాలు చేశారో, తెలంగాణ గురించి ఎవరైతే కొట్లాడారో వాళ్ళనందరినీ కూడా గౌరవించే అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఈ జిల్లాల పేర్లు వారు పెడతారో అప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు డెఫినెట్లీ మంచిర్యాలకి పెట్టేలాగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. బెల్లంపల్లి ఏఎంసీ 2 గ్రౌండ్ లో కాకా వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ. క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. Oh, lovely.